మీరు ప్రచారం ఎలా నడుస్తుంది? అలా జూబ్లీ హిల్స్ లో ప్రచారం అయితే కాంగ్రెస్ పార్టీ తాలూకా ప్రచారం బ్రహ్మాండంగా దేదీప్యంగా నడుస్తా ఉన్నది. అదే ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు మీరు ప్రచారం చేసే టైంలో? అన్నా నేను ఇందాకే బోరబండ డివిజన్ లో క్యాంపెయినింగ్ చేసి వచ్చిన. బోరబండ డివిజన్ కావచ్చు, యూసుఫ్ గూడ కావచ్చు, ఎర్రగడ్డ, వెంగల్ నగర్ రావు కాలనీ కావచ్చు, షేక్పేట్, రెహమత్ నగర్, సోమాజిగూడ, జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి 7 డివిజన్లు, జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి 7 డివిజన్లు సుముఖతతోనే ఉన్నారు. రెడ్ కార్పెట్ తోటి వెల్కమ్ చెప్తా ఉన్నారు. నవీన్ యాదవ్ గారు వస్తేనే జూబ్లీ హిల్స్ డెవలప్మెంట్ జరుగుతుంది. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో జూబ్లీ హిల్స్ డెవలప్మెంట్ అంటే, జూబ్లీ హిల్స్ అభివృద్ధి అంటే కేటీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ప్రాతినిధ్యం వహించినటువంటి మాగంటి గోపీనాథ్ గారు కావచ్చు, జూబ్లీ హిల్స్ అభివృద్ధి అంటే అద్దాల మేడ రంగుల గోడకు మాత్రమే పరిమితం చేసిండు. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కారు ఇందిరమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వం ఫామ్ కాగానే జూబ్లీ హిల్స్ కే కేవలం 150 కోట్ల పైచీలకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి సర్కారులో, ప్రజా ప్రభుత్వంలో ఒకసారి సంక్షేమ పథకాల కోసం ఆలోచన చేస్తే కేవలం జూబ్లీ హిల్స్ లోనే 1,00,000 మందికి, 1,00,000 కుటుంబాలకు లబ్ధి చేకూర్చింది రేవంత్ రెడ్డి సర్కార్ అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అట్ ది సేమ్ టైం నువ్వు రేషన్ కార్డుల విషయమే కావచ్చు, నిరుపేదలు రేషన్ కార్డుల కోసము ఎంతో చాలా ఏళ్ళు వెయిట్ చేసినటువంటి పరిస్థితి. కానీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే కేవలం రేవంత్ రెడ్డి సర్కార్లో 14,000 పైచీలకు రేషన్ కార్డులు ఇచ్చి ఈరోజు సంటి పిల్లగాడి ఇట్లా సన్న బియ్యంతో తింటున్నాడు అంటే అది రేవంత్ రెడ్డి సర్కార్ అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. 500కి గ్యాస్ సిలిండర్ కావచ్చు, జూబ్లీ హిల్స్ లోనే 500కి గ్యాస్ సిలిండర్ అనే పథకం ద్వారా 19,000 పైచీలకు కుటుంబాలు లబ్ధి పొందుతా ఉన్నారు. ఈరోజు ఉచిత విద్యుత్ కరెంటే కావచ్చు, గృహజ్యోతి పథకం కింద ఆ రోజు మేము ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినాం. గృహజ్యోతి కింద పేదోనికి, మధ్యతరగతికి ఆర్థికంగా వెసులుబాటు కలిగించాలి, ఆర్థికంగా బరువు మోపొద్దు అని 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తా అని చెప్పినాం. రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరుగుతా ఉన్నది.